మొద్దు అని నన్ను అంటున్నారు. వినాయక చవితి రోజు వినాయకుడి విగ్రహాన్ని మర్చిపోయారు. ఇప్పుడు చెప్పండి, మతిమరుపు మొద్దు మీరా నేనా? నన్నే మొద్దంటావే? మర్చిపోతే మొద్దనే అంటారు. మొద్దు నువ్వు చీటీలో రాయడం మర్చిపోవడం వల్లనే నేను మర్చిపోయింది. వినాయక చవితికి వినాయకుడి విగ్రహం తీసుకురావాలన్న విషయం కూడా తెలియని మీరు మొద్దు. నిన్ను పెళ్లి చేసుకోవడమే నేను చేసిన బుద్ధి తక్కువ పనే. నా మీద చెయ్యెత్తుతారా? నా కర్మకు మిమ్మల్ని చేసుకున్నాను. భూలోకంలో ఆ దంపతులిద్దరూ అలా గొడవ పడుతుంటే మీ చిరుమందహాసానికి గల కారణం ఏంటి స్వామి? వాళ్ళ కలహాలు చూస్తుంటే మన కలహాలు గుర్తొస్తున్నాయి దేవి. ఆ కలహానికి గల కారణం మీరే కదా స్వామి? అదేంటి దేవి? లయకారకుడైన కలహకారకుడైన మీరే కదా స్వామి? ఆది నుండి నేను గమనిస్తూనే ఉన్నాను స్వామి. పాప మా ఇల్లాలు సత్యవతి ఎన్నో పనులతో సతమతం అవుతూ ఏదో ఒక చిన్న విషయాన్ని మర్చిపోయిందని ఆ వెంకట్రావుపై కోప్పడటం సమంజసం కాదు కదా. అంటే తప్పంతా వెంకట్రావుదే అంటావా దేవి? అందులో సందేహమేముంది స్వామి? ఇంటి పని, వంట పని ఇలా ఎన్నో పనులు చేసే స్త్రీలు ఒకటి రెండు పనులు మర్చిపోవడం పెద్ద నేరమేం కాదు కదా స్వామి. దానికే అంత రాద్ధాంతం చేయాలా? ఇంటి అవసరాల నుంచి బయట బరువుల దాకా అన్ని మోసే మగాడు ఒక్క మాట అంటే నేరమాదేవి? అంటే వెంకట్రావు దీని తప్పులేదా? నువ్వు స్త్రీయేగా దేవి, అందుకే స్త్రీ పక్షపాతిలా మాట్లాడుతున్నావు. అవును, మీరు కూడా ఒక పురుషుడేగా, అందుకే మీ పురుషాధిపత్యాన్ని చూపిస్తున్నారు. భూలోకమైన దేవలోకమైన మీ పురుషులందరూ ఒకటే. మీరు చేస్తున్న తప్పులకి మమ్మల్ని అంటుంటే మేము భరిస్తూనే ఉండాలా? కారణంగా మీరు చూపించే కోపానికి మేం బలైపోతూ ఉండాలా? ఇలాంటి గొడవల్లో తరతరాలుగా శిక్ష అనుభవిస్తున్నది మగాళ్లే కదా. శిక్ష పడుతుంది మీకు కాదు, మీతో 3 ముళ్ళు వేయించుకున్న మాకు. ఆ 3 ముళ్ళు వేయడంతోనే మాకు శిరోభారం మొదలైంది. అంతేలేండి, శిరస్సు మీద ఉన్న గంగాదేవి మాత్రం ప్రీతి పాత్రం, 3 ముళ్ళు వేయించుకున్న నేను మాత్రం శిరోభారం. అసంబద్ధ ఆరోపణలు చేయడం కేవలం మీ ఆడవాళ్ళకే సాధ్యం. అర్థం లేని కోపాన్ని మా మీద చూపించడమేగా మీ మగజాతి నైజం. ఆడవాళ్ళు అపార్థాలు అక్కా చెల్లెళ్ళని మళ్ళీ నిరూపించావు దేవి. మీతో వాదించడం అరణ్యరోధనే అవుతుంది. మీది కేవలం అరణ్య రోదనే, కానీ మీతో వివాహం జరిగినప్పటి నుంచి మాది నిత్య రోదన.